జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్లో కృష్ణానగర్లోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో పరాభవ సంవత్సర శ్రీరామనవమి పురస్కరించుకుని అఖండ సాయినామ సప్తాహం ప్రారంభం కాగా, అఖండ సాయినామ సప్తాహం ఈ నెల 28వ తేదీ వరకు కొనసాగునని నిర్వాహకులు తెలిపారు. 8 బ్యాచ్లుగా సాయినామ భజన చేస్తారని, పగలు స్త్రీలు, రాత్రి పురుషులు అఖండ సాయినామ కీర్తన జరుపుతారని, భక్తులకు ఈ సందర్భంగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు నంబి వేణుగోపాలాచార్య మంగళ శాసనాలతో పౌరాణిక పండితులు సభాపతి బ్రహ్మశ్రీ తిగుల విశ్వశర్మ, ఆలయార్చకులు గుండయ్య శర్మ, నీరజ్ పండిత్ కార్యక్రమకర్తలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు డాక్టర్ బల్మూర్ సతీష్ కుమార్ కొబ్బరికాయ కొట్టి సాయినామ సంకీర్తన ప్రారంభించారు. చేసుకున్నాము. 10:08 మన సమయము. షిరిడి సాయినామము ప్రతి పౌర్ణమ రోజున బాబావారి ప్రసాదంగా భక్తులకు అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేయడము, అది సాయినాథి భక్తులు వారి స్వచ్ఛందంగా వారు బాబాకు సమర్పించుకున్న దక్షిణనే బాబా భక్తులకు ప్రసాద రూపంగా వినియోగిస్తున్నాము. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించుకునే భాగ్యాన్ని మనకు సద్గురు సాయి బంధువులు, కుటుంబ సభ్యులు వాళ్ళందరి సంకల్పమే. అంగరంగ వైభవంగా 7 రోజులు 24 గంటలు సప్తాహాన్ని ఏర్పాటు చేసుకున్న దేవాలయంలో ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు మాతలు, 12 గంటల నుంచి 3 గంటల వరకు మాతలు, 3 నుండి 6 గంటల వరకు మాతలు, 6 నుండి 9 గంటల వరకు మాతలు, 9 నుండి 12 గంటల వరకు అయ్యప్ప భజన మండలి వివిధ సత్సంగాలు, 12 నుంచి 3 గంటలకు అయ్యప్ప భజన మండలి వివిధ సత్సంగాలు,
3 నుండి 6 గంటలకు దత్త సాయి సేవా సమితి వివిధ సత్సంగాలు, 6 నుండి ఉదయం 9 గంటలకు లక్ష్మీ గణపతి దేవాలయము వివిధ సత్సంగాలైతే సత్సంగంలో అఖండ సాయి నామాన్ని జరిపించుకోవడానికి అంకురార్పణ 23వ సంవత్సరము ఈ రోజు ఏర్పాటు చేసుకున్నాము. ఇటు ఆలయంలో ఆలయ కార్యవర్గం అందరి సహకారంతో ఆలయ అధ్యక్షులు బర్మూరి సతీష్ కుమార్ గారి నేతృత్వంలో, ఆలయ గౌరవాధ్యక్షులు నాగల కిషోర్ గౌడ్ గారి సహకారంతో, కమిటీ సభ్యులందరి సహకారంతో, వేద పండితులు పురాణ బ్రహ్మశ్రీ త్రిపుర విశ్వర్మ గారి ఆశీర్వచనంతో, జగదాలయ గురువర్యులు నంబి వేణుగోపాలాచార్య కౌశిక్ గారి మంగళ శాసనసులు, కీర్తి శేషులు అవధూత పుల్లూరి నారాయణ దాస్ గారి దివ్యాసులతో ఈ కార్యక్రమం